హాయ్, ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు జనరల్గా ఆరాధనకు వెళ్ళినప్పుడు కావచ్చు, సంఘానికి కానీ లేదా ఎక్కడైనా, అది యూట్యూబ్లో మీరు వాక్యం వింటున్నప్పుడైనా, వెనెవర్ యూర్ లిస్నింగ్ టు వర్డ్, మీరు విన్న తర్వాత మీకు చాలా ఇన్స్పిరేషనల్గా, చాలా మోటివేషనల్గా, లేదా ఇక ఈ వాక్యాన్ని బట్టి నిజంగా నా జీవితం మారిపోతుందని చెప్పి మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యం విన్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆర్ సంఘం నుండి మళ్ళీ కుటుంబానికి కానీ లేకపోతే మీరు ఉండే స్థలానికి, మీ హోమ్కి మీరు వెళ్ళినప్పుడు ఏదైతే అప్పుడు అనిపించిన ఆ మోటివేషన్ కావచ్చు, లేకపోతే అప్పుడు అనిపించిన ఆ స్టార్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా వాక్యముది, అది ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. మనం అప్పుడు పొందుకున్నంత ఆ ఉత్సాహము కానీ ఆ మోటివేషన్ కానీ తర్వాత మనకి అనిపించదు. ప్రియాదేవుని బిడ్డలారా, ఆ విధంగా మీకు అనిపిస్తున్నట్లయితే ఒకసారి ఈ వాక్యం చదువుదాము. యాకోబు రాసిన పత్రిక దాంట్లో మొదటి అధ్యాయము 22వ వచనము. దిస్ ఇస్ ఫ్రమ్ జేమ్స్, 1st chapter 22nd verse. ఏ విధంగా ఉందంటే, మీరు వినినవారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారే ఉండుడి. మనము కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు మనకి చాలా ఇన్స్పిరేషనల్గా, చాలా మోటివేషనల్గా అనిపిస్తూ ఉంటుంది. అది విన్నప్పుడు ఇది ఇంకా నా జీవితం మారిపోతుంది ఈ వాక్యాన్ని బట్టి. ఎందుకంటే దీస్ డేస్ వీ సీ అ లాట్ ఆఫ్ పాస్టర్స్ ప్రీచింగ్ మోటివేషనల్ సర్మన్స్. చాలామంది మనల్ని మోటివేట్ చేయడానికి, మనం ఏదో ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి దాని నుండి బయటికి మనం తీసుకురావడానికి, మీ జీవితాలు మారిపోతాయి, మీరు ఇలా చేయాలి, మీరు అలా చేయాలి, ఇలా చేస్తే దేవుని ఉన్నతంగా దీవించబోతున్నాడని చెప్పి దీవెన గురించి మాట్లాడినప్పుడు వీ ఫీల్ అ లాట్ ఇన్స్పైర్డ్. ఆ ఇన్స్పిరేషన్లో, ఆ మోటివేషన్లో మనము అన్నీ మారిపోతాయి ఇంకా అని చెప్పి అనుకుంటాం. కానీ ద మూమెంట్ వెన్ యూ గో బ్యాక్ హోమ్, పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ద రీజన్ వై ఐమ్ ట్రైంగ్ టు మేక్ దిస్ వీడియో ఇస్, కొన్నిసార్లు మనం వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము మన హృదయాన్ని మొదటిగా మారుస్తుందా లేదా అనేది మనం ఎప్పుడు మనం ప్రశ్నించుకోము. మనము వీ డోంట్ సెల్ఫ్ అనలైజ్ అవర్ సెల్ఫ్స్. ఈ వాక్యాన్ని బట్టి నాలో ఏ పరివర్తన వచ్చింది, వాట్ చేంజ్డ్ ఇన్ మీ, నా పాపపు జీవితం నుండి లేదా నేను చేస్తున్న నా ప్రస్తుత జీవితంలో నుండి ఏదైనా మార్పు కలిగి నేను ప్రభువుకి మళ్ళీ సమీపముగా అయ్యానా లేదా అనే చేంజ్ మనం చూడము. కానీ మనకున్న సమస్య నుండి బయటపడడానికి మాత్రము ఆ వాక్యం మనకి చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి, అలా ఉన్నవారికి కావచ్చు, అలా ప్రీచ్ చేస్తున్న వారికి కావచ్చు, లేదా ఆ ప్రీచింగ్ విని ఆ మూమెంట్ వరకు చాలా మోటివేషన్గా ఫీల్ అవుతున్న వారికి మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు విన్న వాక్యాన్ని మొదటిగా విని ఆ వాక్యాన్ని మీ జీవితంలో మారు మనసు కలిగించే విధంగా ఆ వాక్యం ఉండినట్లయితే, ఆ మారు మనసు కలిగి మీరు ప్రభువుకి సమీపంగా మారినట్లయితే, ఆ మారు మనసు మీలో ఏం చేస్తుందంటే మీ ప్రవర్తన మొదటిగా మారుస్తుంది. ఆ మార్చబడిన ప్రవర్తనను బట్టి ఇక్కడ మరి భక్తుడు రాస్తున్నట్టు, మీరు కేవలం విని వదిలేస్తే మాత్రం యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారంట. కానీ భక్తుడు ఏమని చెప్తున్నాడు, ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి కూడా. మన ప్రవర్తన అనేది ఆ వాక్యానుసారంగా ఉండాలి. మరి దీన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో కూడా 15వ అధ్యాయము అక్కడ పరిసయ్యులతో మాట్లాడుతూ కూడా కొన్ని మాటలు చెప్పారు. అక్కడ ఏమని చెప్పారు? మత్తయి సువార్త 15వ అధ్యాయము మరి 7 నుండి 9 అని అక్కడ రాస్తుంది. కానీ నేను చదివినట్లయితే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుందురు కానీ వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నది. మనుషులు కనిపించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఏ విధంగా అండి? మనుషులు దే హ్యావ్ క్రియేటెడ్ దెమ్ సెల్ఫ్స్, కొన్ని పద్ధతులు తయారు చేశారంట. ఆ పద్ధతులు తయారు చేసి వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏమనుకుంటున్నారు? వారి పెదవులతో వాళ్ళు చాలా స్తుతులు చేస్తున్నా కూడా వారి హృదయం మాత్రం దేవుడి సమీపంగా లేదు. ఎందుకు ఆ మాట ప్రభు చెప్పగలుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథం నుండి కోట్ చేస్తూ ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నారంటే, ఈరోజు కూడా ఇటువంటి సినారియోస్ మన మధ్యలో కనబడుతున్నాయి. ఎటువంటి సినారియోస్? మనము చూసే ఆరాధనను బట్టి, మనం వినే వర్తమానం బట్టి, ఆ మూమెంట్లో కలిగే ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ ఇంటికి వెళ్ళే వారికి ఇట్ వేర్స్ ఆఫ్, అది వెళ్ళిపోతుంది. కానీ ఏ పశ్చాత్తాపం అయితే దేవుని సన్నిధిలో వాక్యాన్ని విన్న తర్వాత కలుగుతుందో, ఆ పశ్చాత్తాపం మొదటిగా నీలో మార్పుని తీసుకొస్తుంది. ఆ మార్పుని బట్టి నీ జీవితం మారుతుంది. నీ జీవితం మారిన తర్వాత ఆటోమేటిక్గా నీకు రావాల్సిన దీవెనలు కావచ్చు, లేదా నీ జీవితంలో దేవుడు ఉద్దేశించింది జరుగుతుందండి. కానీ కేవలము మనం విన్న వాక్యం చాలా బాగుందని చెప్పి ఆ మూమెంట్ వరకు మనం చాలా మోటివేషనల్గా ఫీల్ అయ్యి, హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతే మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నామంట. మరి ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఫార్. గాడ్ బ్లెస్ యూ.